గుండె తట్టి చక్కా చక్కా చెయ్యి పట్టి ముఖాముఖి ముద్దు పెట్టి మెచ్చుకో మెచ్చుకో పిల్లు. హాయ్ హలో అండ్ వెల్కమ్ టు రారండోయ్ వేడుక చేద్దాం, పవర్డ్ బై ట్రిప్లెక్స్ డిటర్జెంట్ సోప్. కమనీయ దృశ్యాలతో కమ్మని విందులు, కొత్త పరిచయాలతో కలవబోతున్న బంధువులు, కోటి ఆశలతో ఒకటవబోతున్న జంటలు, ఇవన్నీ కనిపించే ఏకైక చోటు పెళ్లిళ్ళు. సో అలాంటి ఒక అద్భుతమైన వేడుకకి వెళ్లే ముందు వీళ్ళందరూ జరుపుకునే ఇంకో చిన్న వేడుక రారండోయ్ వేడుక చేద్దాం. సో ఈ రోజు ఇక్కడికి రాబోతున్న ఈ జంట బంధువుల పెళ్లిలోనే తొలి చూపుతో ఒకరికొకరు నమ్మకం కుదిరి ఇద్దరు ఒకటవుదామని నిశ్చయించుకుని పెద్దల దాకా వచ్చారు. మరి వాళ్ళు ఈ జర్నీని పెళ్లి దాకా తీసుకెళ్లే ముందు అండ్ పెళ్లి తర్వాత చేయబోయే అద్భుత జర్నీకి ముందు మన ఈ రారండోయ్ వేడుక చేద్దాంకి 2 కుటుంబాలతో సహా ఇక్కడికి విచ్చేశారు. ఇంకెందుకు ఆలస్యం, లెట్ మీ ఇన్వైట్ చైతన్య అండ్ గణేష్. ఏందే పొట్టి, నేను ఏం చెప్పినా నువ్వేం చేస్తున్నావు? ఏం మాట్లాడుతున్నారా పొట్లకాయ? అయ్యయ్యో ఏంటి సార్, ఏమైంది? ఆవిడ పొట్టిగా ఉన్నారనే మీరు అంటున్నారు, కమెంట్ చేస్తున్నారా మీరు? సార్ నేను చెప్పిన డాన్స్ చేయకుండా తను ఇష్టం చేస్తుంది. ఒక్క నిమిషం సార్, నేను ఇప్పుడు వస్తాను. అరే కుర్చీ తీసుకురండి రా. ఏంటి సార్ ఇప్పుడు మాట్లాడండి, ఏంటి విషయాలు? ఇప్పుడు ఏం మాట్లాడతాం సార్? ఇద్దరి పొట్టి పొట్టి అనేది అంటున్నారు. మేము పొట్టోళ్ళం బాగా గెట్టోళ్ళం సార్, మీకు అర్థం కావట్లేదు. సచిన్ టెండూల్కర్, షారుఖ్ ఖాన్, తర్వాత నేను, తర్వాత ఈవిడ. వెరీ గుడ్, సూపర్. నువ్వు ఓ పని చేయి, వాళ్ళ ఎపిసోడ్ అంతా ఇలాగే ఉంటే బెటర్. వద్దు, పడిపోతాను. మీ ఇద్దరి కాంబినేషన్ చాలా అద్భుతం, వండర్ఫుల్ ఇట్ ఇస్. అండ్ అన్నిటికంటే ముఖ్యంగా మీ ఇద్దరి పరిచయం చుట్టాల పెళ్లిలో జరిగిందా? నేను ఫస్ట్ దిగుతా. ఎందుకు? కాళ్ళు వణుకుతుంది, కింద పడిపోతా. ఆయన ఇలా ఎత్తుకుని మిమ్మల్ని కింద దింపాలా? ఓకే ఓకే, అలా అయితే ఓకే. నా వల్ల కాదు ఇప్పుడే. ఎవరి పెళ్లిలో ఎలా పరిచయం మీ ఇద్దరికి? మా ఫ్రెండ్ నా ఇంటర్ క్లాస్మేట్, వాళ్ళ ఇంటి పక్కన వీళ్ళిల్లు. అయితే నేను ఫోన్ మాట్లాడుతుంటే వచ్చి నా దగ్గరికి మాట్లాడాడు. వచ్చి సన్నపిన్ని చార్జర్ ఉందా అన్నాడా? మాది ఒకటే క్యాస్ట్, నేను నీకు వరుసకి భావనవుతా అన్నాడు. మీకు ఎలా తెలుసు మీరు బాగుతారని? అంటే నేను ఫేస్బుక్ లో ఆల్రెడీ ఒకసారి ప్రొఫైల్ పిక్ చూసాను. సర్నేమ్ ఉంటుంది కదా, సర్నేమ్ మాకు భర్త ఉండడం తెలిసిపోతుంది కదా. ఓకే, అలా అని చెప్పాను. ఓకే, సో మీ గురించి ఇంకా కొన్ని విషయాలు నేను తెలుసుకోవాలి, కానీ దానికంటే ముందు మీ ఇద్దరు ఫ్యామిలీస్ వస్తే ఇంకా సందడిగా ఉంటుంది, రైట్? ఓకే, లెట్స్ వెల్కమ్ దెమ్. ఓకే, సో ఫుల్ గ్యాంగ్ తో వచ్చారు కాబట్టి వండర్ఫుల్. వీళ్ళిద్దరి గురించి ఇప్పుడే కొన్ని విషయాలు తెలుసుకున్నాను నేను. చాలా వెరైటీగా ఉంది. వేరే వాళ్ళ పెళ్లిలో మీరిద్దరు కలిశారు, దానికంటే ముందు మీరు మీ ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు అక్కడ కలిశారు. అండ్ అన్నిటికంటే హైలైట్ ఏంటంటే వాళ్ళ ఇంట్లో వాళ్ళు మిమ్మల్ని రాత్రి 1 గంటకు చూసారు. అర్ధరాత్రి పెళ్లి చూపులేదు సార్, ఇది భలే ఉంది, వెరైటీ ఉంది కాన్సెప్ట్.
12 గంటలకి ఎగ్జాక్ట్. 12 గంటలకి టంగ్ డేట్ మారగానే మీ రాత మారింది. ఓకే, ఎలా హౌ? అంటే తిను వరంగల్కి వచ్చింది తను. నేను డాక్టర్స్ మీటింగ్ ఉంటే వచ్చింది. దీన్ని ఇంటికి డ్రాప్ చేద్దామని వీళ్ళ ఇంటికి వెళ్ళిపోయాను. ఇంకా అక్కడే ఉండిపోయాను. ఓహో, అక్కడే బుక్ అయిపోయా. వెరీ గుడ్. సో లాయర్ గారు ఏమైనా ప్రశ్న అంటే వాళ్ళ అమ్మగారు ఏమైనా ప్రశ్నలు అడిగారా? లేదు, అత్తయ్య ఏమన్నా చిన్న అత్తయ్య అడిగింది. ఏమడిగారు మీ చిన్నత్త? చిన్న అత్తయ్య మామూలుగా ఎక్కడి నుంచి వచ్చావు నువ్వు, ఇక్కడ ప్రాపర్ ఎక్కడ, మీ డాడీ ఏం చేస్తుంటారు, మీరు ఏం చేస్తుంటారు అని అడిగింది. కానీ మార్నింగ్ లేవగానే ఇడ్లీలు పెట్టేసింది మా నాన్నమ్మ. ఇడ్లీలు తినేసి ఉన్నదంతా చెప్పేశారు పాపం, నిజం అంతా. ఎవరా ఇడ్లీ స్పెషలిస్ట్లు ఇక్కడ? ఇడ్లీలు తెచ్చారా? తెచ్చాను సార్. మరి ఇవ్వలేదా ఇంకా? అయిపోయా? ఈసారి గ్యారంటీగా నాకు ఒక క్యారెట్ ఇడ్లీలు తీసుకొస్తా సార్. ఓకే, సో ఇడ్లీలు తిన్నారు, చిన్నత్త అడిగిన క్వశ్చన్లకు ఆన్సర్లు ఇచ్చారు. సో వండర్ఫుల్ గా అయింది. వీటిలన్నిటికంటే ముందు ఈయన ఫోటో మీరు ఆల్రెడీ చూసారా సంబంధం వచ్చినప్పుడు? అంటే అంతకు ముందు చూసాను. నో, ఐ డోంట్ లైక్ ఇట్ అని రిజెక్ట్ చేశారంట. అంటే ఫోటోలో బాగాలేడు. తర్వాత ఫోటోలో చూసిన వ్యక్తి విడిగా చూసిన వ్యక్తి ఒకటే అని మీకు తెలిసింది తర్వాత? టాలీ అయింది కొంచెం. టాలీ అయింది అంటే ఫోటో తీసుకెళ్లారా? సో మ్యాజికల్ ఏంటంటే వచ్చిన సంబంధం నో అని చెప్పిన తర్వాత మళ్ళీ ఒక వ్యక్తి పరిచయం అయితే మీకు వచ్చిన సంబంధం మీకు పరిచయమైన వ్యక్తి ఒకళ్ళే. దట్స్ వెరీ గుడ్, వండర్ఫుల్, సూపర్. మీకంటూ స్పెషల్ ఇంట్రెస్ట్లు కొన్ని ఉంటాయి. సో మీకు ఏమేమి ఇష్టం? బేసిక్ గా నేను ఇడ్లీలు బాగా తింటాను. మా అమ్మ ఏంది అంతా ఇడ్లీ అంటాడేంటినా? మీకేం ఇంట్రెస్ట్ ఉన్నాయమ్మా? నాకు ఫిష్ ఫ్రై అంటే చాలా ఇష్టం. అమ్మా వెరీ గుడ్, ఇడ్లీ అండ్ ఫిష్ ఫ్రై, వాట్ ఏ కాంబినేషన్. ఇంకేం ఇష్టం అమ్మా? ఇంకా పెయింటింగ్. ఎలాంటివి ఎక్కువ ఇష్టం? జంతువులా మనుషులా? అన్ని. ఈయన ఫేస్ ఎప్పుడైనా? ఏసా. ఓ వండర్ఫుల్, చూపిండి. నా మనసులో ఊహించి చిత్రించిన చిత్రానివి నువ్వే. ఐ లవ్ యూ బావా. ఇది వేయడానికి ఎంతసేపు పట్టుంటుంది? డేస్ పట్టింది. డేస్ పడుతుంది అంటే అన్ని సార్లు అన్ని రోజులు ఆ ఫేస్ చూస్తూ ఉన్నారు మీరు ఆ ఫోటోలో. అంటే ఇలా కళ్ళు మూసుకున్నా కూడా మీకు ఆ ఫోటో కనిపిస్తూ ఉంటుంది. అవును. ఓసారి ఆయన క్లోజప్ లో చూసుకోండి ఇలా. ఇంతసేపు చూశారు, ఈ ఫోటో గీయడానికి అన్ని రోజులు గుర్తుపెట్టుకున్నారు కాబట్టి మీ కళ్ళ గంతలు కడతాను. కళ్ళు మూసుకుని మీరు ఆయనకి ఇయ్యండి చాలు. కళ్ళు మూసుకోనా? కళ్ళు మూసుకుని అది ఆయన కాదా మేము గుర్తిస్తాం. ఇంచుమించు దగ్గరలోకి వస్తే చాలు మాకు అంత ఫీచర్స్. రెడీయా? ఓకే, బోర్డు తీసుకురండి బా. రెడీ? ఎస్, ఈశాన్య ముల్ల. అది అక్కడి నుంచి మొదలెట్టాం. రవివర్మ చిత్రమా, సరసాల పద్యమా, సొగసైన శిల్పమా, ప్రియ జింక జింక. ఓ జింక కాదా, కళ్ళ అవి. ఓ సారీ సార్. ఓకే, గీయండి మాకు. సొగసైన శిల్పమా. భయ్యా ఇది గ్యారెంటీ చౌలై ఉంటాయి. ముక్క ముక్క. ఓకే ఓకే, అదే కళ్ళని కాలు ఉంటారు. నువ్వు ముందే చెప్పే, ఎందుకంటే మంది అనవసరంగా డిసైడ్ అయిపోతున్నారు. చెప్పులు ఎక్కడ వస్తుంది? ఏంటది? చవ్వా? హెడ్. హెడ్. ఓకే ఓకే. స్పేస్ లేదు ఇక్కడ చెవులకి. లేదా పని వేరే చోట వేసుకోమ్మా, ఇక్కడ వేసుకో చెవులు. అదే సూపర్, అద్భుతం. ఏమి ఫేసు అచ్చ హీరోలా ఉంది బాసు, వచ్చింది సినిమా ఛాన్స్, ఇంకా వేసేయి మీరు డోసు. ఒకవేళ ఈ ఆర్ట్ కనుక నేను సేల్కి పెడితే ఎంత కొనుక్కుంటారు? ఏంటి ఎవరేం చెప్పట్లేదేంటి? భయప్రాంతులు గురయ్యారా మీరంతా? ఇంట్లో తగిలిస్తే గోడకి వచ్చిన వాళ్ళందరూ అలా ఆగిపోతారు తెలుసా? గురుగారు ఎంత ప్రైస్ ఎంత? 1000 రూపాయలు. 1000 రూపాయలు. 1050. 1050. 1500. 1500. 2000. 2000. 2500. 3500. తీసుకోమనండి. సూపర్ సార్. కదా మా బావ
అమ్మా. డబ్బులు ఇమ్మా. లేవా? లేకుండా మైక్ లాక్కుని 3,500 అని అడిగేవేంటి? వెళ్ళే లోపల తప్పకుండా ఇచ్చి వెళ్ళాలమ్మా, లేకపోతే బామ్మ చేసి ఇటీలు 5 ఒకేసారి పెట్టేస్తాం. వెళ్ళాను. థ్యాంక్ యూ. క్లాప్స్, కమ్ ఆన్. సూపర్. అద్భుతమైన కళాఖండములు చూసిన తర్వాత నా భూతం నా భవిష్యత్ అయిపోయిన తర్వాత ఇప్పుడు చిన్న టాస్క్ ఉంది మీ ఇద్దరు. నేను అడిగిన ప్రశ్నకి మీరు కరెక్ట్ సమాధానం కనుక ఇస్తే ఈవిని ఎత్తి ఒక కుర్చీలో కూర్చోబెడతారు. ఓకే. రెండో ప్రశ్న కూడా కరెక్ట్ సమాధానం ఇస్తే ఆవిడ్ని ఎత్తుకుని దింపి ఇంకో కుర్చీ ఆ కుర్చీ మీద వేసి ఈవిని ఆ కుర్చీ మీద కూర్చోబెడతారు. ఎవ్రీ రైట్ ఆన్సర్ కి కుర్చీ మించి దింపాలి, కొత్త కుర్చీ వేయాలి, ఆ కొత్త కుర్చీ మీద ఈవిడ కూర్చోబెట్టాలి. ఒకవేళ తప్పు ఆన్సర్ చెప్తే మీరు నెక్స్ట్ రైట్ ఆన్సర్ చెప్పేంత వరకు ఆవిడ ఎత్తుకుని ఉండాలి. తీసుకురండి కుర్చీలు. ఇది మీ ఫ్యామిలీస్ కి సంబంధించినవే, చాలా ఈజీగా ఉంటుంది. నా మొదటి ప్రశ్న, ఇక్కడ ఉన్న వాళ్ళల్లో చందన మీకు మరదలు అవుతుంది? అవుతుంది. అవుతుందా? మరి కూర్చోబెట్టండి సార్. ఏంటి గట్టిగా ఉంది. ఈసారి కొంచెం ఈజీగా అడుగుదాం, పాప కష్టం అయిపోద్ది కదా. మీ పేరు గణేష్? ఆ? అవునా? అవును సార్. అవునా? అయ్యో, మరి ఆవిడ దింపి కుర్చీ తీసుకురండి సార్. వారానికి 7 రోజులు ఉంటాయి. అవును సార్. ఓ మై గాడ్, ఎస్, రైట్ ఆన్సర్. వావ్, నేను నమ్మలేకపోతున్నాను. దింపండి. అదేదో స్టార్టింగ్ లో ఆవిడ దింపమన్నప్పుడు దింపేస్తుంటే అయిపోయేది. ఈ సైకో ప్రదీప్ వీటి గురించి ఆలోచించి ఇలాంటి గేమ్ పెడతాడని ఆయన అనుకోలేదు. ఆవిడ కింద ఉందేంటి సార్? ఆవిడ నేల మీద ఉండకూడదు సార్. నేను అడిగే ప్రశ్న కనుక రాంగ్ అయితే ఆవిడ ఎత్తుకునే ఉండాలి మీరు, రైట్ అయితే కుర్చీలో కూర్చోబెట్టాలి. ఓకే. చంద్రమండలం స్క్వేర్ ఫీట్ ఎంత? తెలియదు సార్. రాంగ్ ఆన్సర్. ఎత్తుకుని ఉంచండి. కష్టాలు సార్. ఏం మాట్లాడుతున్నారు సార్? పర్లేదు, ఎక్కండి, ఎత్తుకోండి. అలా కాదు సార్, ఇలా ఇలా పట్టుకుంటే మీకు ఈజీగా. ఇప్పుడు మరో ప్రశ్న. అసలు సమస్య లేదు. అలాగే ఉండండి సార్. నెక్స్ట్ ప్రశ్న కూడా తప్పైతే ఒకవేళ కరెక్ట్ అయితే కుర్చీలో కూర్చోబెడతారు సార్. అమ్మ, లేటెస్ట్ సినిమాలు ఏం చూసారు మీరు? లేటెస్ట్ స్పైడర్. స్పైడర్ చూసారు? వావ్, నాకు కూడా చాలా ఇష్టం. బాగుంది. ఇంకేం సంగతులు సార్? గురు పర్లేదు. పద్మ మీకు పిన్ని వరుస అవుతుంది. కరెక్టే. కూర్చోబెట్టి. ఈసారి ఏంటంటే పాపం ఆయన కష్టాన్ని నేను తగ్గించాలి, ఏదో అంత ఇబ్బంది పెట్టకూడదు కాబట్టి ఈసారి అడిగే ప్రశ్నకి 2 కుర్చీలు వాడతారు. ఇంకా హైట్ పోతే హైట్ అవుతుంది సార్. ఓకే. నెక్స్ట్ ప్రశ్న, వెంకట్ మీకు చిన్నమామ అవుతాడు. అవును, కరెక్టే సార్. 3 కుర్చీలు తీసుకోండి సార్. 3 కుర్చీలా సార్? 2 వద్దన్నారు కదా సార్. రండి సార్, భలేవారు. మీరు దింపండి, నేను కుర్చీలు తీసుకొస్తా. ఎవ్వడంట నిన్ను ఎత్తుకుంది, ఏ తల్లికి పుట్టాడో ఈ నంది కాని నంది, ఎవ్వరు కానంది ఎక్కడా వినంది. పెళ్లికి ముందే ఇన్ని బరువు బాధ్యతలు తీసుకుంటారని నేను అసలు అనుకోలేదు సార్. చాలా అద్భుతంగా ఆడారు. వెల్ ప్లేడ్. థ్యాంక్ యూ. ఈ షో ద్వారా చక్కగా 2 కుటుంబాలు ఒకే చోట ఉన్నాయి. సో ఒకళ్ళ గురించి ఒకళ్ళు కూడా బాగా తెలుసుకుంటారు. అంతా బాగుంది. బట్ దెర్ ఇస్ ఆల్వేస్ స్పెషల్ మూమెంట్స్ ఉంటాయి. ఇలా ఎలా అయితే ఫ్యామిలీ మూమెంట్స్ ఉంటాయో అలాగే మీ ఇద్దరి మధ్యలో కూడా స్పెషల్ మూమెంట్స్ ఉంటాయి. మీరు ఎలా అయితే ఒకటి పెన్సిల్ ఆర్ట్ గీసి తెచ్చారో, గురుగారు మీ తరఫు నుంచి కూడా ఒక గిఫ్ట్ ఆవిడకి ఇద్దామని అనుకున్నారు మీరు? అనుకున్నాను, తీసుకొచ్చాను. ప్లీజ్. గుప్పెడంత ఈ ప్రేమకి, గుప్పెడంత గుండె ఏమిటో, చెప్పలేని ఈ హాయికి భాషే ఎందుకో, అతీయమైన ఈ బాధని ఉప్పు నీరు కంట దేనికో. సో ఈ బాక్స్ లో ఫోటోస్ ఉంటాయి సార్. ఫోటోలు ఉన్నాయి, అన్ని పీసెస్ గా ఉన్నాయి. వీటిలన్నింటినీ ఆవిడ కలపాలి. అవును.
అంతే కదా? అవును సార్. వెరీ గుడ్ సార్, నాకు ఇలాంటి భలే ఇంట్రెస్టింగ్ అని. రెడీ 3, 2, 1 గో. నిన్నటి వరకు నేనా నేను చూసాకేలేనా నిన్నెలా కలిసే నాదను మనసే వీడినదే తెలిసే రెండు కళ్ళు నన్ను లాగేసాయే ఊపిరాపేసాయే ఇంకా చాలు నమ్మలేనంతగా నాకు నచ్చేసాయే వేచి చూస్తూ ఉన్నా నన్ను మెప్పించావే. వెరీ గుడ్ సార్, సూపర్. అమితాబ్ బచ్చన్, జయబాదురి. వెరీ గుడ్ సార్, వండర్ఫుల్. చాలా బాగా కుదిరింది. ఆయనకి అంత కష్టమైందంటే టాస్క్ చాలా కష్టమైనది, బట్ మాక్సిమం కవర్ చేశారు మీరు. వెల్ డన్. గురుగారు, మీకు ఈవిడ గురించి తెలిసినప్పుడు మీ ఫ్రెండ్స్, మీ చుట్టుపక్కల వాళ్ళు మిమ్మల్ని ఫిదా సినిమా ఒకసారి చూసిరా, ఒకసారి ఫిదా సినిమా చూస్తే నీకు కొంచెం అర్థం అవుద్ది, ఆ అమ్మాయి హైట్ కి నీ హైట్ కి ఎలా మ్యాచ్ అవుతుంది ఏంటని చెప్పారంట, నిజమేనా? అవును సార్. సో సార్, మీరు ఫిదా సినిమా వెళ్ళి చూసి వచ్చారు. నేను చూశాను. దాని తర్వాత ఏం డిసైడ్ అయ్యారు? ఫిదా మూవీ చూసాక మళ్ళీ వాళ్ళ ఫ్యామిలీ అందరినీ తీసుకెళ్ళాను ఫిదా మూవీకి. ఓ, ఇలాంటివి కూడా ట్రై చేశారు మీరు. అంటే ఎందుకు తీసుకెళ్లారు సినిమాకి? మాది రౌట్ ప్రపోజల్ చూసారు కదా, ఈ మూవీ చూసాక మంచి రిజల్ట్ వస్తుంది కదా అని అట్లా. దేనికి? ఓన్లీ హైట్ కోసమే? ఒక సినిమా మీ ఇద్దరిని కలపడానికి హెల్ప్ చేసింది కాబట్టి ఇప్పుడు మీకు సినిమాకి సంబంధించిన టాస్క్ ఇస్తాం. ఓకే, అది ఏం కథ అనేది మీరు గెస్ చేయాలి. ఓకే సార్. ఊరికినే కథ వింటే నుంచుంటే బాగోదు కాబట్టి హ్యాపీగా బుల్లి బుల్లి సైజు ఐస్ ముక్కలు తీసుకొస్తాను. ఇద్దరిలో ఏ టీం గెలిస్తే వాళ్ళ చేతుల మీదుగా ఈ జంట వాళ్ళ మొట్టమొదటి గిఫ్ట్ అందుకోబోతారు. రైట్? టెన్షన్ ఏం లేదు, మీరు సెలెక్షన్ చేసుకుంటూ ఉండండి, నేను ఈ లోపల ఐస్ తీసుకొస్తా. ఓకే, నా దగ్గర కథలు సిద్ధంగా ఉన్నాయి, మీ దగ్గర నుంచి కంటెస్టెంట్లు సిద్ధంగా ఉన్నారా? ఎస్, పిలవండి. కథ నేను చదువుతాను. నేను కథ చదువుతున్నప్పుడు కనుక మీకు సినిమా పేరు తెలిస్తే నేను ఏ కథ చదువుతున్నానో హ్యాండ్ రైస్ చేస్తారు. ఆ హ్యాండ్ రైస్ చేసిన వాళ్ళు ఆన్సర్ చెప్పొచ్చు, వాళ్ళు మాత్రమే కిందకి దిగచ్చు. ఇంకో బంపర్ ఆఫర్ ఏంటంటే మీతో పాటు ఐస్ మీద ఉన్న వాళ్ళు కూడా కిందకి దిగే ఛాన్స్ ఉంది, మీ ఇద్దరులో ఎవరు గెస్ చేసినా. సో ఇద్దరు డిస్కస్ చేసుకోండి. రాంగ్ ఆన్సర్ ఇస్తే మీరు నెక్స్ట్ కథ చెప్పేంత దాని మీదే ఉంటారు. ఓకే, ఆన్ పొజిషన్స్, కమ్ ఆన్. అది సంగతులు. ఇంకేంటండి విశేషాలు? మీరు పర్మిషన్ ఇస్తే కథ మొదలెడదాం అనుకుంటున్నాను. కాసేపు ఆగాక మొదలెడదాం. కాసేపు ఆగుదామా? కాసేపు ఆగుదాం. ఓకే, మొట్టమొదటి కథ. బయటికి తప్పు చేస్తున్న మనసు నిండుగా మంచితనం ఉన్న హీరో పేరు మోసిన విలన్ దగ్గర పని చేస్తాడు. కష్టాలు ఎన్ని ఉన్నా చదువు కొనసాగించాలని అనుకునే హీరోయిన్. అనుకోకుండా ఒక సందర్భంలో హీరో హీరోయిన్ కలుస్తారు. ఇప్పుడు ఇక్కడ ఒక పాట వస్తుంది. ఏం పాట? అని ఒక పాట వస్తుంది. హీరోని చూసిన మొదటి క్షణంలో హీరోయిన్ అతనిలో చెడుని తుంచి మంచిని ఎంచుకుంటుంది. విలన్ కి ఒక అమ్మాయి ఫోటో చంపమని వస్తుంది. ఓకే, ఇట్ సైడ్ ఈయన హ్యాండ్ రేస్ చేశారు. ఎస్ సార్. బాలు. ఓకే, ఇట్ సైడ్ మీరు సుప్రీం అంటున్నారు. ఇంకా 2 టీంలు ఉన్నాయి, వాళ్ళు కూడా చెప్పిన తర్వాత రైట్ ఆన్సర్ చెప్తాను. మిగతా ఇద్దరు త్వరగా చెప్పకపోతే కాళ్ళు మొద్దుబారిపోతాయి. బాలు. మైసమ్మ. వాటమ్మా వాట్ ఈస్ దిస్ అమ్మా, వాటమ్మా వాట్ ఈస్ దిస్ అమ్మా. ఎవడు. వెరీ గుడ్, చాలా అద్భుతంగా చెప్పా భయ్యా. ఎవడులో 2 హీరోలు ఉంటారు, వాళ్ళు ముఖాలు మార్చుకుంటారు, చాలా కథ ఉంది అందులో. అండ్ మీ 2 టీంలు రైట్ ఆన్సర్ ఇచ్చారు, మీ 2 టీంలు కింద దిగచ్చు.
మీరు కూడా కిందకి రావాలి అంటే నేను బాలుకి సంబంధించిన క్వశ్చన్లు అడుగుతా, అప్పుడు మీరు కిందకి రావచ్చు. ఓకే, బాలు సినిమా మ్యూజిక్ డైరెక్టర్ ఎవరు? మణి శర్మ. బాలు సినిమా దర్శకుడు ఎవరు? తెలీదా? బాలు సినిమాలో మీరు ఏ ఒక్క పాట పాడినా మీరు కింద దిగచ్చు. ఇంతే ఇంతే ఆమా ఇంతే ఇంతే. ఏమిటి అంతే? మీరు ఇంతే. సో మీరు పాట పాడలేపారు కాబట్టి మీ నలుగురు ఇప్పుడు ఆ సినిమా నుంచి ఒక పాట ప్లే చేస్తాను. మీ నలుగురు ఐస్ మీద నుంచి డాన్స్. డాన్స్. ఇంతే 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 ఆలోచిస్తే అంతా ఇంతే. సూపర్, ఇంతే ఇంతే. మీరు డాన్స్ చేసి ఇంతే. నలుగురు కింద దిగచ్చు. ఓకే, రెండో కథ. పొజిషన్ ప్లీజ్. ఎప్పుడు కోతిలా అల్లరి చేసే హీరో సెలవులకి కాలేజ్ ఫ్రెండ్ వాళ్ళ ఊరికి వెళ్తాడు. వాళ్ళ ఊర్లో ఫ్యాక్షన్ గొడవలు జరుగుతూ ఉంటాయి. భద్ర భద్ర. హీరో ఊళ్ళో ఒక అమ్మాయిని ప్రేమిస్తాడు. హీరో ఆ అమ్మాయిని తీసుకుని వాళ్ళ ఇంటికి వస్తాడు. హీరో ప్రేమించిన అమ్మాయి ఎవరో కాదు, హీరో ఫ్రెండ్ చెల్లెలు. ఇక్కడ ఇక్కడ ఫస్ట్ స్టాండర్డ్ ఇక్కడ. భద్ర. వాళ్ళకి మైక్ భద్ర. భద్ర. వెరీ గుడ్. భద్ర సినిమా ప్రొడ్యూసర్ ఎవరు? దిల్ రాజ్. వెరీ గుడ్, మీరిద్దరు కింద దిగచ్చు. భద్ర సినిమా డైరెక్టర్ ఎవరు? భద్ర సినిమా డైరెక్టర్ ఎవరు? బెబ్బే మీరు ఇలాగే ఉండండి. జగన్నాథ్. పూరి జగన్నాథ్. వావ్, మీరు ఇంకో 5 నిమిషాలు ఎక్స్ట్రా ఉండండి. భద్ర సినిమా మ్యూజిక్ డైరెక్టర్ ఎవరు? దేవిశ్రీ ప్రసాద్. మీరిద్దరు కింద దిగచ్చు. భద్ర సినిమాలో హీరో తాత ఎవరు? పద్మనాభం. వెరీ గుడ్, కింద దిగచ్చు. భద్ర సినిమాలో హీరోయిన్ మొదటి సాంగ్ లో ఏ కలర్ డ్రెస్ వేసుకుంది? ఓకే, సో వెరీ గుడ్, చాలా బాగా ఆడారు మీరు. అండ్ ఏడు దిగేది లేదు, మీరు రాంగ్ ఆన్సర్ ఇచ్చి అనుకుంటారు. నెక్స్ట్ కథ విన్నావా? ఇక వేరే వాళ్ళు ఎవరైనా మారుతారా లేకపోతే వీళ్ళే కంటిన్యూ అవుతారా? అన్నీ ఉన్న చిన్న చిన్న సంతోషాలకి దూరం అయిన ఒక అమ్మాయి. కూతురి అల్లరికి హద్దులు వేశాను అనుకుని తను కోల్పోతున్న ఆనందాన్ని గుర్తించలేని తల్లి. ఎన్ని కష్టాలు ఉన్నా ఎప్పుడు నవ్వుతూ ఉండే హీరో. కూతురంటే ఎంతో ప్రేమ, పెళ్ళం అంటే అంతే భయపడే తండ్రి. మేడం గారు ఎత్తారు. అంతేనా? మీ ఇద్దరు మాత్రం కింద దిగచ్చు. వెరీ గుడ్, మీరు కూడా చెప్తారా? మైక్ మీ దగ్గర ఉంది కదా. ఆ సినిమా మ్యూజిక్ డైరెక్టర్ ఎవరు? వెరీ గుడ్ నాన్న, మీరు ఇక్కడే ఉండండి. ఆ సినిమాలో సమంతకి పెళ్లి చూపులకి ఎవరు వస్తారు? చమక్ చంద్ర. రైట్ ఆన్సర్, దిగండి. ఆ సినిమాలో సమంత గారి ఇంట్లో పని మనిషిగా ఎవరు యాక్ట్ చేశారు? అదే ఇప్పుడు మేము చెప్తాం. మేము చెప్తాం. పేరు చెప్పేదని ఉంటాం. పేరు అంతా తెలీదా అండి? మీరు ఏదైనా మంచి పాట పాడితే దింపేస్తా. శ్రోతల కోసం ఇప్పుడు ఒక అద్భుతమైన గానం. ఎదుట నిలిచింది చూడు ఎదను తడిపింది నేడు. అవును సార్. చినుకంటి చిన్నదేమో మై మరచిపోయా మాయలో ప్రాణమంత మీటుతుంటే. ఓకే, వెల్ ప్లేడ్, థ్యాంక్ యూ సో మచ్. సో ఎక్కువ పాయింట్లు ఇటు సైడ్ వాళ్ళు నొక్కేశారు. సో కంగ్రాచులేషన్ ఆడపల్లి వారు.
సో పెళ్లి కూతురు పెళ్లి కొడుకు ఇక్కడికి రండి. పెళ్లి కూతురు ఫ్యామిలీ మెంబర్స్ అందరూ వస్తే మీ చేతుల మీదుగా వాళ్ళకి గిఫ్ట్ అందజేస్తారు. చేయండి, మీరు గిఫ్ట్ అందజేయండి. గున్న మామిడి పిల్లగున్న మామిడి తోటకి గున్న మామిడి పిల్లగున్న మామిడి తోటకి జల్దీగా నూరావే సంధ్య మనము కలుసుకుని చోటుకి రోజు అడుగునే ఆటకి చిడి గింజలో కిల్లాడలో వెరీ గుడ్, సూపర్. అండ్ ఇంత బాగా డాన్స్ చేస్తూ ఇంత బాగా పాడుతున్నారంటే గ్యారంటీగా మనం ఇప్పుడు గానా బజానాలోకి వెళ్ళిపోవాల్సిందే. సూపర్. అండ్ ఇప్పుడు మన గానా బజానాలో ఇప్పుడు ఒక అద్భుతాలు జరుగుతాయి. మీకు పాట వినిపిస్తుంది కానీ ఆ పాట మధ్యలోంచి ప్లే అవుతుంది. ఆ మధ్యలోంచి ప్లే అయిన పాట ఏంటని మీరు గెస్ చేయగలిగితే మీకు విజిల్ ఇచ్చాం అండ్ విజిల్ వేయండి. ఎవరు విజిల్ వేస్తారో ఆ టీం కి పాడే ఛాన్స్ ఉంటుంది. అండ్ ఆ పాట మినిమం 2 లైన్లైనా పాడాలి. సో మనం కొంచెం గట్టిగా పాడాలంటే అలా ఆల్రెడీ ఓ రౌండ్ తొక్కేశారు మళ్ళీ. మామూలుగా కాదు మన అసలే మా దగ్గర గజల్ శ్రీనివాస్ గారు ఉన్నారు. ఓకే, రెడీయా? రెడీ. ఓకే, హియర్ వి గో. ఫస్ట్ సాంగ్. ఓకే. ముక్కాల ముక్కాబుల్లా లైలా ఓ లైలా ముక్కాబుల్లా చుక్కానిలా లైలా ఓ లైలా లవ్ అంటే క్లాపుల్లా కాకులా కాకులా. రైట్ ఆన్సర్. డాన్స్ చేయాలి. ఇప్పుడు గురువు గారు ఒక కాలుతో డాన్స్ చేస్తారు ఈ పాటకి. సార్ ఇంత పక్కగా ఎందుకున్నారు నాకు సైడ్ సైడ్ టీమ్ ఒక పాయింట్ వచ్చింది. వెల్ ప్లేడ్. సెకండ్ సాంగ్. కదా ఇది ఏమి పాట? ఓకే, క్లూ ఇవనా? క్లూ ఇచ్చాక విజిల్ ఎవరేస్తారు చూద్దాం. ఓకే. పవర్ స్టార్ సాంగ్. ఓ ఇట్ సైడ్ విజిల్ వేశారు. కన్ను లాంటి కన్నులున్న జిన్ను లాంటి పిల్ల. జిన్ను కాదమ్మా, జున్ను. జిన్ను బాగా తప్పమ్మా. కన్ను లాంటి కన్నులున్న జిన్ను లాంటి పిల్ల, నవ్వుతోటి నన్ను చూసి పారిపోతే ఎల్లా సుందరి 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 తోటి చేసినావే పిల్ల, నువ్వు లేని జీవితం నల్ల రంగు సూపర్. ఇద్దరు సైడ్ 1-1 పాయింట్ లో ఉన్నారు. నెక్స్ట్ సాంగ్. ఫైవ్. ఇటురాయే నీ మీదే మనసాయే
రాయే ఇటు రాయే గొడవ గొడవాయే. బా రాంగ్ ఆన్సర్. అండ్ ఇప్పుడు పాస్ అయింది ఇచ్చాడు ఎవరైనా పాడతారా? పుల జానకి జానకి తిండి దేనికి దేనికి చలో చలో నాతో వచ్చే అత్తారింటికి రాందే, 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 రాందే. రైట్ ఆన్సర్. పుల్ల జానకి జానకి నీకంత సిగ్గు దానికి దానికి చలో చలో నాతో వచ్చే అత్తారింటికి. పుల్ల జానకి జానకి నీకంత సిగ్గు దానికి. థ్యాంక్ యూ, వెరీ గుడ్. మొత్తం మటన్ కీమా కొట్టి. అండ్ మాస్టర్ బా మామూలు డాన్స్ కాదు సార్. నేను ఇంకా లిరిక్ స్టార్ట్ అయితే ఎన్టీఆర్ గారు స్టెప్లు వేస్తారు కదా, మీరు మొత్తం కాజల్ అగర్వాల్ స్టెప్లన్నీ కవర్ చేస్తారు. వెరీ గుడ్, సూపర్. నెక్స్ట్ సాంగ్. సూపర్ మచ్చి సూపర్ మచ్చి. ఇంటికాడ మల్లె పూలు కోసుకుంటే చందుగాడి సందుగాడ సందమామ చేస్తుంటే సుబ్బుగాడి తిప్పగాడ సన్న జాజులే. ఇక సన్నజాజుల కోసి అక్కడ అయిపోయారండి, ఇంకా వెళ్ళాలి, ముందుకు వెళ్ళాలి కదా. సుబ్బుగాడి తిప్పగాడ సన్న జాజులు ఏరుకుంటే ఛాతిరేమ కొట్టగాడ కొత్త సబ్బు రుద్దుకుంటే కొట్టుకుంటే ముత్యమున్న ముక్కు పుడక ముక్కు మీద పెట్టుకుంటే రోల్డ్ గోల్డ్ గాజులు చేతులేమో గల్లు ఈరబాగుడింటి కాడ ఈత కళ్ళు తాగుతుంటే బీరు లాంటి పిల్ల వచ్చి సూపుతోటి లాగుతుంటే రెండు చెళ్ళు వేసుకున్న శ్రీదేవి లాగా ఉంటే రేగి పళ్ళు లాంటి కళ్ళు రారా అన్న మామ అంటే ఎర్రాని రైత రంగు ఎండ కన్న సుర్రుమంటే పచ్చాని కోక రంగు రచ్చ రచ్చ లేపుతుంటే ముంచికాయ లాంటి మూతి ముద్దుగాను తిప్పుతుంటే మైండ్లోని మాటలన్నీ సప్పకుండా చెప్పుతుంటే లిప్స్టిక్ పేదాల్లో ఇంగ్లీషు ముద్దులుంటే హిప్పులోన వంపునేమో నీళ్ళ బింది నింపుతుంటే కళ్ళాత సోకులన్నీ వడకబెట్టి పంపుతుంటే కల్లోకి వచ్చి నన్ను ఉడకబెట్టి చంపుతుంటే సూపర్ మచ్చి ఆడ సూపర్ మచ్చి. థ్యాంక్ యూ. మచ్చి ఆడ సూపర్ మచ్చి. మా ఇడ్లీ బాంబు వచ్చింది, నేను చూసుకోలే. అబ్బో, ఏ కంగ్రాట్స్. ఆడి మెళ్ళ విజేసి మీరు అందరూ ఊస్తున్నారా? ఓకే, నెక్స్ట్ సాంగ్. మళ్ళీ విజిలేశారు. హలో హలో మైక్ టెస్టింగ్. సభకు నమస్కారం. నా సొంత పేరు బంగారం, ఒంటి పేరు తగరం, పుట్టిందేమో యారారం, కాకినాడ తీరు. ఫస్ట్ నుంచి పాడరా, ఫస్ట్ నుంచి పాడు. హలో హలో మై టెస్టింగ్. సభకు నమస్కారం. నా సొంత పేరు బంగారం, ఒంటి తీరు తగరం, పట్టిందేమో నేరారు, కాకినాడ తీరు. విట్టు విజయారు పరిపారం. అంటే ఆవిడ తెలుగులో పాడుంటే భలే ఉండేది. భలే పాడారు విత్ మ్యూజిక్. అనుకుంటా విజిల్ ఇటేశారు, పాట ఇటు పాడారు, కాబట్టి పాయింట్ కూడా మీకే. వెల్కమ్. ఇంగ్లీషులోన తన్న వెట్టరెప్పుడు తేట తెలుగులో మీకు వందనం. ఫేసు క్రీము గట్ర పుయ్యలేదు ఎప్పుడు, నాకు ఇష్టమంట పసుపు సెందనం. సెల్లు నంబరే లేదు నాకు అసలే, డోరు నంబరే మీకు ఇస్తలే. సెంటు బాటిలే ముట్టనైన ముట్టలే, సన్న జాజులంటే సెట్టు మోజులే. ఏ స్టార్ హోటల్ బొట్టు
పిలిచిన దబా దబా దాబాకే పరుగు తీస్తలే డిస్కోలు పప్పలు డెమ్ములైట్ గుట్టిన ఆమె తోపులోనే మేళమెడతలే ఎందుకంటే నేను పక్కా లోకల్ నేను పక్కా లోకల్ నేను వాడే గాజులు కోకారైకల్ అన్ని ఊరమాస లెక్కల నేను పక్కా లోకల్ నేను పక్కా లోకల్ నేను వాడే గాజులు కోకారైకల్ అన్ని ఊరమాస లెక్కల వెల్ డన్ థ్యాంక్ యూ సో మచ్. నువ్వు విధులు ఒకటి అనుకున్నా డాన్స్ కూడా చేస్తున్నారా? So it's side 3 points, it's side 2 points. Okay, next song. పాడండి సార్. లక్స్ పాపా లంచ్కొస్తావా లడ్డుకొస్తావా లబ్బే తినిపిస్తావా లిబు వంటి సోపు లీజుకొస్తావా అమ్మదంగా అప్పదంగా సోకు నీదంటానా అదేనా? ఇదో కాదో చూద్దాం. లక్సు పప్ప లంచ్కొస్తావా లడ్డు కొరికిస్తావా లబ్బి తినిపిస్తావా లిల్లీ పువ్వు వంటి సోకు లీజుకిస్తావా లక్సు పప్ప లంచ్కొస్తావా లడ్డు కొరికిస్తావా లబ్బి తినిపిస్తావా లిల్లీ పువ్వు వంటి సోకు లీజుకిస్తావా సూపర్. ఎస్ స్టెప్ ఇండియన్స్ కొట్టరు వంతి కొట్టుడే ఫస్ట్ స్టెప్. వెల్ డన్, ఇద్దరు సూపర్ గా చేశారు. వెల్ డన్. సో ఇట్ సైడ్ 4 points, ఇట్ సైడ్ 2 points. సార్ ఉదిత్ నారాయణ గారు మీరు పాడాలి సార్, కష్టం లేకపోతే టీం పరిస్థితి. నెక్స్ట్ సాంగ్. పాడండి. మాయదారి చిన్నోడే నా మనసే లాగే లగ్గమైపోయా మామ అంటే మాఘమాసం వెళ్ళేదాకా మంచి రోజు ఏలనాడే ఆగేదాకా నో. సరోజా సూపర్. వెరీ గుడ్. అండ్ మళ్ళీ లీడింగ్ లో ఉన్నారు. ఓకే నెక్స్ట్ సాంగ్. వీరి టీమే విజిలేశారు. నువ్వు కొంట చూపు చూస్తేనే చలి హరి 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 చలి చలి. రైట్ ఆన్సర్. ఇటు సైడ్ ఇప్పుడు పాయింట్లు 3, 3. ఇటు సైడ్ పాయింట్లు ఇప్పుడు 5. దగ్గరికి వస్తున్నారు. గెట్ రెడీ. నెక్స్ట్ సాంగ్. గున్నా గున్నా మామిడి గున్నా గున్నా మామిడి తోటకి రైట్ ఆన్సర్.
సైడ్ స్కోర్ 4, ఇట్ సైడ్ స్కోర్ 5. లాస్ట్ సాంగ్ మీరు పాడితే టై అవుతుంది, మీరు పాడితే గెలుస్తారు. చిలకలూరి చింతామణి నా పేరంటే తెలియలేని తెలిసింది. వయసు లెక్క సీకెట్ గాని నన్ను అడగ మా కథ అంటాంది జారేయోని. రైట్ ఆన్సర్. చిలకలూరి చింతామణి నా పేరంటే తెలియనోళ్ళు లేరే జాని. వయసు లెక్క సీక్రెట్ గాని నన్ను అడగ మాట అంటాంది జారేయోని. ఉన్న పళ్ళం సొగసంతా ఇద్దామని సన్న జాజి పండగలే చేద్దామని ఎత్తికి చూస్తానా అడున్నాడని నా ఫిగురు ఫుల్ ఖుష్ అయ్యే పొగరున్నోని. సూపర్. సో ఇక్కడతో గానా బజానా పూర్తి చేశాము. ముందు లీడ్ లో కున్న తర్వాత మన వాళ్ళు నెక్స్ట్ 3 సాంగ్స్ పాడి 5 and 5 ఈక్వల్ స్కోర్స్ లో ఉన్నారు. వెల్ ప్లేడ్. ఏ మాటగా మాట చెప్పుకోవాలి, ఇంత చక్కగా 2 కుటుంబాలు ఒకటిగా ఇంత సరదాగా ఆడుతూ పాడుతూ ఉండడం నిజంగా చూడముచ్చటగా ఉంది. సో ఎప్పుడు ఇలాగే ఉండాలని మేము కోరుకుంటాం. ఆడపిల్లను ఇంకో ఇంటికి పంపిస్తున్నప్పుడు ఆ ఇంట్లో వాళ్ళ గురించి తెలుసుకుంటాం, వాళ్ళ గురించి తెలుసుకుంటాం. ఆడపిల్ల ఎంత సంతోషంగా ఉంటుంది అంటే ఇంట్లో ఇప్పటి వరకు మీరు ఎంతో చక్కగా పెంచారు. సో అలాగే అక్కడ కూడా సంతోషంగా ఉండాలని కోరుకుంటారు. సో మీ మాటల్లో మేము ఫస్ట్ ఒకటి మా అమ్మాయికి గిఫ్ట్ ఒకటి తీసుకొచ్చాం. ఇద్దరికి కలిపి ఇవ్వాలనుకుంటున్నాం ఒక గిఫ్ట్. అది మేము ఇవ్వడం ప్లీజ్. వావ్, వెరీ గుడ్. టైల్ మీద ఫోటో ప్రింట్ చేశారు. ఫ్యూచర్ లో వాళ్ళ ఇల్లు కట్టుకొని అది పెట్టేసుకొని చూసినప్పుడల్లా మదర్ గుర్తుకు రావాలనేసి. అయ్యో సో స్వీట్, సో స్వీట్ అమ్మా. అండ్ వండర్ఫుల్ కాంబినేషన్ మేడ్ ఫర్ ఈచ్ అదర్. గుడ్ లక్. మీ తరఫున ఈ ఇద్దరికి కానుకలు అందించారు అండ్ మీరిద్దరు ఒకరికి గిఫ్ట్లు కానుకలు అందించారు. ఇక ఇప్పుడు మేము మా రారండో వేడుక చేద్దాం తరఫు నుంచి మీ ఇద్దరి కోసం కొన్ని స్పెషల్ గిఫ్ట్లు. రైట్, రండి. శ్రీరస్తు శుభమస్తు, శ్రీరస్తు శుభమస్తు. శ్రీకారం చుట్టుకుంది పెళ్లి పుస్తకం, ఇక ఆకారం దాచుతుంది కొత్త జీవితం. శ్రీకారం చుట్టుకుంది పెళ్లి పుస్తకం, ఇక ఆకారం దాచుతుంది కొత్త జీవితం. శ్రీరస్తు శుభమస్తు, శ్రీరస్తు శుభమస్తు. ఈ సెలబ్రేషన్స్ ని వాళ్ళందరితో పాటు పంచుకుందాం. రండి, కమ్ ఆన్, లెట్స్ గో. శ్రీరస్తు శుభమస్తు, శ్రీరస్తు శుభమస్తు. సూపర్ అండ్ వండర్ఫుల్. మీరు ఈ షోకి రావడం అండ్ సరదాగా మీ 2 కుటుంబాలతో ఆడుతూ పాడుతూ బాగా ఎంజాయ్ చేశారని మేము అనుకుంటున్నాం. సో మేడం గారు మీ మాటల్లో. చాలా అసలు ఎట్లా అంటే అసలు మాకు యాక్చువల్ ఎంగేజ్మెంట్ జరగలేదు. ఓకే, వరపూజ జరిగింది. ఇక్కడికి వచ్చాక మాకు ఎంగేజ్మెంట్ జరిగింది. అసలు చెప్పాలంటే సార్ అసలు నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. కానీ నా లైఫ్ లో మర్చిపోయిన రోజు ఇది సీరియస్ గా. చాలా చాలా థ్యాంక్స్ టు జీ తెలుగు. అండ్ మా మ్యారేజ్ కి ఇవే ఫోటోస్ బ్యానర్స్ గా పెట్టిస్తూ. సో స్వీట్, వండర్ఫుల్. అండ్ థ్యాంక్ యూ మీ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ కూడా చాలా చాలా థ్యాంక్స్. సో మీరందరూ రావడంతో ఈ డే ఇంకొంచెం స్పెషల్ అయింది. సో ఆల్ ది బెస్ట్ అండ్ గుడ్ లక్ మీ ఇద్దరికి. రైట్. సో ఇలాగే మరో జంటను కలుపుతూ 2 కుటుంబాలని కలుపుతూ మరో ఎపిసోడ్ లో మళ్ళీ కలుస్తాను. అంటిల్ దెన్ బై బై. థ్యాంక్ యూ.